హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1659. ఈరోజు డేట్ 1 డిసెంబర్ 2025. ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడం కంటే ముందు చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్, మ్యాక్సిమం షేర్ చేయండి. వీళ్ళైతే కొత్త వాళ్ళని సబ్స్క్రైబర్స్ని యాడ్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఫస్ట్ న్యూస్ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇవాళ 2 బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. 2 కూడా అద్భుతమైన బ్రేకింగ్ న్యూస్లు, ఇవి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక మీద మీ ఫోన్లలో సిమ్ ఉంటేనే మీ వాట్సాప్, టెలిగ్రాము, స్నాప్చాట్ లాంటివి పనిచేస్తాయి. లేదు మీరు సెకండ్ ఫోన్లలో, థర్డ్ ఫోన్లలో మీకు ఇష్టం వచ్చిన దగ్గర మల్టిపుల్ టైమ్స్లో లాగిన్ అయితే వితౌట్ సిమ్ కార్డు అందులోన లాగిన్ అనేది పోతుంది. ఓన్లీ సిమ్ కార్డు బైండ్ అయిన డివైస్లో మాత్రమే మీ వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ ఇలాంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ వర్క్ చేస్తాయి. ఇది కొత్త రూల్ తీసుకురాబోతుంది అండ్ ఇది చాలా పెద్ద అప్డేట్ అనమాట. దీనివల్ల స్కామ్స్, ఆన్లైన్ ఫ్రాడ్ జరగడానికి చాలా అవకాశాలు తగ్గిపోతాయి అని చెప్తున్నారు. సో చాలా యూస్ఫుల్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. బట్ మల్టిపుల్ డివైస్ని యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ప్రాబ్లం. పర్టికులర్గా వాట్సాప్లో మల్టిపుల్ డివైస్లు ఏమి ఎవరు యూజ్ చేయర్లే, కానీ టెలిగ్రామ్లో బాగా యూజ్ చేస్తూ ఉంటారు రకరకాల పనుల కోసం. సో మేము కూడా ఎక్కువగా వాడుతూనే ఉంటాం. మల్టిపుల్ డివైస్లో లాగిన్ అయ్యి ఉంటుంది డీల్స్ రాసుకోవడం కోసం. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుద్ది, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద అప్డేట్, చాలా మంచి యూస్ఫుల్ అప్డేట్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్ గురించి కింద కామెంట్లో రాయండి. రెండోది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక మీద మన ఇండియాలో లాంచ్ చేసే ఏ బ్రాండ్ అయినా, అంటే అది షామీ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, వన్ ప్లస్ కావచ్చు, వివో కావచ్చు, ఒప్పో కావచ్చు, మోటరోలా కావచ్చు, ఇంకెవరైనా ఏ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అయినా దాంట్లో సంచార్ సాథీ అప్లికేషన్ అనేది బై డిఫాల్ట్గా రావాలి అండ్ అది అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలుగా కూడా ఉండదన్నమాట. ఖచ్చితంగా ఆ డివైస్లో ఉండాల్సిందే. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి మన ఫోన్ ఒకవేళ పోతే వెంటనే దొరకబెట్టడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సంచార్ సాథీ అప్లికేషన్ వల్ల మెయిన్ యూజెస్ ఏంటి, మన ఫోను దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాం అండ్ అది మన లొకేషన్కి సంబంధించిన డేటాను మొత్తం కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అండ్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందన్నమాట. అండ్ మీరు పోయిన ఫోన్ని క్లెయిమ్ మీరు కంప్లైంట్ చేయొచ్చు, దానికి సంబంధించిన డేటా చూసుకోవచ్చు. ఇలాంటి వాటికి లాస్ట్ ఫోన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి, సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా లాంచ్ అయ్యే ప్రతి ఫోన్లో కూడా ఈ ఫోన్ బై డిఫాల్ట్గా ఉండాల్సిందే అని చెప్తున్నారు. అన్ని బ్రాండ్లకి ఈరోజు అఫీషియల్గా వీళ్ళు లెటర్ కూడా పంపించారు. సూన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని చెప్తున్నారు. సో ఇది చాలా యూస్ఫుల్. దీనికి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి చాట్ జీపీటీ నుంచి, చాట్ జీపీటీ సూన్ మనకి యాడ్స్ని తీసుకురాబోతుంది. ఎస్, మీరు చాట్ జీపీటీలో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కదా, ఆ క్వశ్చన్ల కింద వాళ్ళు యాడ్స్ చేస్తున్నారు అండ్ ఈవెన్ ఇది ప్రో వేరియంట్స్లో కూడా యాడ్స్ అనేది చూపిస్తుందంట. సో అయిపోయింది, చాట్ జీపీటీ ఫ్రీగా ఉంది, పెయిడ్ది ఫ్రీగా వచ్చింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా చాట్ జీపీటీ మనీ ఎర్న్ చేసే ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. కొత్త స్టైల్స్ని యాడ్స్ దీంట్లో ఇవ్వబోతున్నట్టు ఈరోజు కొంతమంది దీని స్క్రీన్ షాట్స్ అయితే ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ ఒక కొత్త ఓఎస్ని తీసుకురాబోతుంది. ఈ ఓఎస్ పేరు అల్యూమినియం ఓఎస్. ఎస్, మీరు వింటుంది నిజమే, అల్యూమినియం ఓఎస్ అనమాట. సో ఇంతకుముందు క్రోమియం ఓఎస్ ఉండేది వీళ్ళ దగ్గర, ఇప్పుడు దాని వీరు అల్యూమినియం ఓఎస్ చేస్తున్నారు. సో ఎందుకో వీళ్ళకి ఆ మెటల్ పేర్లు బాగా ఎందుకు కలిసి వస్తాయో ఏమో. సో ఎనీవేస్, సో వీళ్ళు అల్యూమినియం ఓఎస్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న క్రోమ్ ఓఎస్ ఏదైతే ఉందో, అంటే క్రోమియం ప్లాట్ఫామ్ క్రోమ్ ఓఎస్ ఏదైతే ఉందో దాని ప్లేస్లోనే ఇప్పుడు ఈ అల్యూమినియం ఓఎస్ అనేది రాబోతుంది. అండ్ విచ్ ఎనబుల్స్ బోత్ ఇంటర్ కనెక్టివిటీ బిట్వీన్ ఆండ్రాయిడ్ అండ్ ల్యాప్టాప్స్ అనమాట. క్రోమ్ ఓఎస్ ల్యాప్టాప్ అంటే అల్యూమినియం ఓఎస్ ల్యాప్టాప్స్తో డైరెక్ట్గా మనకి ఇంటర్ కనెక్టివిటీ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మ్యాక్బుక్స్ అండ్ ఐఫోన్స్ లాగా అనమాట. సో మ్యాక్బుక్స్లో ఉన్న డేటాని మనం వెంటనే ఈజీగా ఎయిర్ డ్రాప్ ద్వారా పంపించుకోవచ్చు అండ్ అవి ఈజీగా కనెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ఏమంటారు ఈకో సిస్టంలో ఈజీగా కనెక్ట్ అయిపోతాయి కదా. సేమ్ ఇప్పుడు గూగుల్ కూడా వాళ్ళ క్రోమ్ ఓఎస్కి సంబంధించిన డివైస్కి అలాగే ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఈజీగా కనెక్టివిటీ కోసం ఈ అల్యూమినియం ఓఎస్ని తీసుకొస్తుంది అండ్ సూన్ ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పోకి సంబంధించిన ఫైండ్ X9లో వెల్వెట్ రెడ్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ వేరియంట్ని ఇప్పుడు మన ఇండియాలో తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి ఇది సేల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఆ కలర్ కొంచెం చూడటానికి బాగానే ఉంది అండ్ ఇలాంటి కలరే మీకు వివోలో కూడా ఒకటి వస్తుంది, రెడ్ కలర్. అది కూడా ఇప్పుడు రేపు లాంచ్ కాబోతుంది. అండ్ వివో X300 సిరీస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సో రేపు మధ్యాహ్నం నా వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. నేను దాదాపు ఒక 1 వీక్ నుంచి దాన్ని యూజ్ చేశాను. అండ్ ఈసారి వివో X300 Pro ఎలా ఉంది, దీంట్లో నేనేమి ప్లస్ పాయింట్స్ చూశాను, దీంట్లో నేనేమి నెగిటివ్ పాయింట్స్ చూశాను అనేది అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ బీ పేషెంట్. అండ్ నా వీడియో డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నేను
అంతా ఒక దగ్గరే ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్‌లో ప్లస్‌లు, మైనస్‌లు అక్కడే చెప్తుంటాను. మీరు వాటిని అర్థం చేసుకొని ఫ్లోలో పోవటమే. సో, అర్థం చేసుకొని ఉండండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తదనమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ కొత్త స్టోర్‌ని అఫీషియల్ స్టోర్‌ని ఇంకో దాన్ని తీసుకొస్తుంది ఢిల్లీలోనే. ఇది నోయిడాలో వీళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. ఈ మంత్ 11వ తారీఖున డిసెంబర్ 11వ తారీఖున. అండ్ ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. హైదరాబాద్ కూడా సూన్ ఒకటి స్టోర్ రాబోతుందని మనకు ఆల్రెడీ న్యూస్ తెలుస్తుంది. మేబీ ఇది జనవరి లోపు మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ వాళ్ళు ఈరోజు అఫీషియల్‌గా వీళ్ళ ఫస్ట్ 200 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్‌ని అఫీషియల్‌గా కమర్షియల్లీ అవైలబుల్‌గా ఉన్న మొట్టమొదటి 200 మెగా పిక్సెల్ కెమెరా ఫ్రమ్ సోనీ అనమాట. దీన్ని ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. అయితే వీళ్ళు ఐఎంఎక్స్ సిరీస్‌లో దీన్ని తీసుకురాలేదు. దీన్ని ఎల్వైటీ సిరీస్‌లో తీసుకొచ్చారు. అండ్ ఇది 1/1.12 ఇంచెస్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ 1 ఇంచ్ కూడా కాదనమాట. అండ్ దీని పేరు సోనీ ఎల్వైటీ 901 దీని పేరు. అండ్ ఇది ఈరోజు అఫీషియల్‌గా గ్లోబల్‌గా లాంచ్ అయింది. అండ్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ దిలో మీకు జియో మార్ట్‌లో ఒక కొత్త కోడ్ వచ్చింది. ఆ కొత్త కోడ్ మీకు డిస్క్రిప్షన్‌లో రాస్తాను. అది చూసుకోండి. మీకు ₹100 ఆఫ్ వస్తుంది 199 రూపీస్ మీద. సో, విచ్ ఈస్ వెరీ వెరీ యూజ్‌ఫుల్. పండగ చేసుకోండి. బట్ రిమెంబర్ అది కొత్త అకౌంట్స్‌కి మాత్రమే. అండ్ ఈరోజు నేను ఒక 8 టెక్నాలజీలు కవర్ చేశాను. దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.